మీ పిల్లలు రోజుకు ఎన్ని గంటలు స్క్రీన్ ముందు గడుపుతున్నారో తెలుసా? నేను 3 పిల్లల తండ్రిని. ఈ పోరాటం నాకు బాగా తెలుసు. అయితే స్క్రీన్ టైం అంటే పూర్తిగా నిషేధం కాదు, సరైన పరిమితులు అమలు చేయడం. మొదట, మీ ఇంట్లో స్క్రీన్ ఫ్రీ జోన్స్ సృష్టించండి, భోజన గది, పడక గది వంటివి. రెండవది, టైమర్లు వాడండి. పిల్లలు తమ సమయం స్వయంగా నిర్వహించడం నేర్చుకుంటారు. మరియు స్క్రీన్ టైంని రివార్డ్గా కాకుండా రొటీన్లో భాగంగా చేయండి. చివరగా, మీరు కూడా ఉదాహరణ చూపించండి. మీ ఫోన్ డౌన్ పెట్టండి. మీ ఇంట్లో మీ పిల్లల టాబ్లెట్ ఆధునిక కాలపు విగ్రహంగా మారుతున్నదా? మనం తరచుగా వారి ప్రవర్తన నియంత్రించడానికి స్క్రీన్ సమయ పరిమితులను ఏర్పాటు చేయాలి. కానీ వాస్తవమేంటే మనం మన పిల్లల హృదయాల కోసం మరియు వారి ఆధ్యాత్మిక దృష్టి కోసం పోరాడుతున్నాము. ఈ రోజు మనం నిష్క్రియాత్మక వినియోగాన్ని తొలగించాలి. దేవుణ్ణి గౌరవించే శక్తివంతమైన, లేఖనాధారిత పరిమితులతో ఈ డిజిటల్ బలిపీఠాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాం. మీ కుటుంబం యొక్క దృష్టి కోసం సాంకేతికతతో పోటీ పడకుండా, అది మీ విశ్వాసానికి సేవ చేసే ఇంటిని ఊహించుకోండి. కేవలం పరిమితి నుండి చురుకైన బైబిల్ సంబంధిత పరిపాలనకు మారాలి. ఆ మార్పు ద్వారా మీరు రోజువారీ స్క్రీన్ అలవాట్లను ఉద్దేశపూర్వక శిష్యరిక క్షణాలుగా మార్చవచ్చు. క్రీస్తు కేంద్రీకృత ఉనికిని ఎలా ఆచరించి చూపించాలో అన్వేషించాలి. మీ పిల్లలపై దేవుడే ప్రాథమిక ప్రభావంగా ఉండేలా ఎలా చూసుకోవాలో కూడా పరిశీలించాలి. తక్షణ కార్యాచరణకు పిలుపు. డిజిటల్ ప్రపంచం మీ పిల్లల హృదయాన్ని నిర్దాక్షిణ్యంగా వెంటాడుతోంది. కానీ వారి శాంతిని, జీవిత లక్ష్యాన్ని కాపాడటానికి లేఖనం ఒక మార్గదర్శకాన్ని అందిస్తోంది. సాంకేతిక విగ్రహారాధన సర్వసాధారణమైన ఈ ఉన్నత సాంకేతిక యుగంలో మనం నిష్క్రియాత్మక తల్లిదండ్రులుగా ఉండలేము. మీ కుటుంబాన్ని కాపాడే దృఢమైన బైబిలు సంబంధమైన సరిహద్దులను నెలకొల్పండి. డిజిటల్ గందరగోళం కంటే ఆధ్యాత్మిక క్రమశిక్షణకు ప్రాధాన్యతనిచ్చే ఈ ప్రయాణంలో మాతో చేరండి.